మిర్యాలగూడలో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. అనంతరం వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ భోజన కార్యక్రమంలో బీసీజేఏసీ నేత మారు శ్రీనివాస్, మిర్యాలగూడ క్యూఎన్ఎస్ ఇన్ఛార్జ్ నటి శివకృష్ణ యాదవ్, టీవీ 999 రిపోర్టర్ నల్లగంతుల నాగభూషణం తదితరులు వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే భవనంలోనే మేము దివ్యాంగులందరం కలిసి కూడా ఇక్కడ ఒక చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్కి ఎంతోమంది దివ్యాంగులు రావడం జరిగింది. మా యొక్క డిమాండ్లను మేము తెలియపరచడానికి గవర్నమెంట్కు మేము చెప్తున్నాము. మరి మహిళలకు ఫ్రీ బస్ ఎలాగ ఉందో మాకు కూడా అదే ఫ్రీ బస్గా మాకు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇంట్లలో కానివ్వండి, రాజ్యాధికారంలో కానివ్వండి, ఇంకా వికలాంగుల యొక్క మ్యారేజ్, ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకున్నట్టయితే ఇద్దరికి కూడా తలా 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలే కానివ్వండి, మా దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా మాకు సరైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మా యొక్క ఐక్యతను ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వికలాంగుల దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మన మున్సిపాలిటీ నుంచి పెన్షన్స్ ఎవరైతే మన దగ్గర ఇప్పుడు 34 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఎందరో దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మన దగ్గర నుంచి పెన్షన్స్ రూపంలో ఫ్రీ బస్ పాస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర పెన్షన్స్ కూడా మేము ఇస్తున్నాము. దానికి డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా మనం పెట్టినాము. ఎవరైతే పెట్టుకోలేదో లబ్ధి చెందిన వాళ్ళు ఎట్లా లబ్ధి చెందుతున్నారు, కానీ ఎవరైతే చెందటం లేదో వాళ్ళు కూడా పెట్టుకోవాలనేసి మా ప్రయత్నం. మేము ఇక్కడ నుంచి కలెక్టర్ గారికి పంపిస్తాం. అక్కడ నుంచి పెన్షన్ శాంక్షన్ అవుతుంది అనేసి మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ ఈ సద్వినియోగం చేసుకోవాలి. గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ పెట్టిందో దానిలో మీ అందరూ సద్వినియోగం చేసుకొని మీ యొక్క బాగుపడేటట్టు చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వికలాంగులు అంటేనే ఒక బాధకరమైన విషయం. ఎందుకంటే వారి కుటుంబంలో చెప్పలేని బాధగా ఉంటారు. ఒక కుటుంబంలో ఒక వికలాంగులు ఉన్నాడంటే వారిని చాదాలన్నా పోషించాలన్నా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకు తెలియంది కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అరకొర సంక్షేమ పథకాలు మాత్రమే ఈ నిరుపేదలకు కానీ ఈ యొక్క వికలాంగులకు కానీ ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా అసలు వికలాంగులు అంటేనే ముందు స్థాయిలో ఉంచి వారికి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను బీసీజేఏసీ ఆధ్వర్యంలో నేను ప్రభుత్వానికి విజ్ఞాపన చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ వికలాంగుల పట్టణ వికలాంగుల మహిళలకు అదేవిధంగా ఉచిత బస్సుతో పాటు
బస్సులో కూడా కనీసం 3 సీట్లు కూడా కేటాయించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీరికి ఇంకా ఇల్లులు కానివ్వండి, వారికి సంబంధించిన బండ్లు నడపగలిగితే పెట్రోల్ బండ్లు కానివ్వండి, ఏదో ఒక బండ్లు వాళ్ళకు ఖచ్చితంగా వికలాంగులు అంటేనే ముందు స్థాయిలో ఉంచాలి. ఎందుకంటే వారి యొక్క ముందే తెలియజేశాను, వారి కుటుంబంలో ఎంత బాధలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఒక ప్రత్యేకంగా తెలిసినందుకు ఈ యొక్క కార్యవర్గాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే మంచిగా మాట్లాడిన అంటున్నా. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మా దివ్యాంగులకు ఏమేమి బెనిఫిట్స్ కావాలనేది ముఖ్యంగా మాకు రిజర్వేషన్ పరంగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పరంగా 5% ఇవ్వాలని, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఏ విధంగా అయితే ఇస్తున్నారు అదేవిధంగా మాకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఏ విధంగా అయితే మాకు ఒక రిజర్వేషన్ బస్సులు ఉంటే ఆ బస్సు కూడా మహిళలు కూర్చోవడం జరుగుతుంది. లేదంటవా మాకు ఒక 4 సీట్లు అదనంగా ఏపించైనా మమ్మల్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని విధాలుగా సహకరించాలని, మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూడకుండా కొద్దిగా దయ్యతో పెద్ద మనసుతో చూసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మా సందర్భంగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మా కమిషనర్ గారికి, డిఈ గారికి, బక్కయ్య గారికి, ఇక్కడ చేసిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఆర్గనైజ్ చేస్తారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయినా కమిషనర్ గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినప్పుడు వారు కూడా ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. నేను కూడా గౌరవ శాసనసభ్యులు గారికి, ఇంకా పెద్దలందరికీ, ఎంపీ గారికి కూడా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళు మీరు చెప్పినవన్నీ కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం చేయాలన్నది ఈ రాష్ట్ర నాయకులతో కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మన సోదరుడు సైదులు చెప్పినట్టు రాజ్యాధికారం అనేది చేస్తూ ఉంటే పోతూ వస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు, మిర్యాలగూడ ప్రాంతం నుంచి జైపాల్ రెడ్డి గారు, ఆయన కూడా దివ్యాంగుడే, 2 పర్యాయాలు ఎంపీగా, అంటే 10 సంవత్సరాలు మన ప్రాంతం నుంచే ఎంపీగా కూడా జాతీయ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ప్రపంచ దేశాలలో జైపాల్ రెడ్డి గారు అంటే తెలుస్తున్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా చదువుతూ ఎంతో విజ్ఞానంతో పార్లమెంట్లో వారు మాట్లాడితే ఆయన ఎదుటి పక్షం నుంచి సమాధానం రాదు. దివ్యాంగులు అంటే ఏదో లోపం, అది మోడీ గారు చెప్పినట్టు దేవులతో సమానం అంతే తప్ప ఎవరు చిన్నతో చూడాల్సిన అవసరం లేదు. దానికి ఎందుకంటే ఎవరు ఏదైనా సాధించగలుగుతారు అనడానికి జైపాల్ రెడ్డి గారు మన కళ్ళ ముందల ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది పైన ఆయన ఓటేసిన వాళ్ళే ఉన్నారు. ఇంకా మనం అందరూ అట్లాంటి వ్యక్తులని బయటకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ పేరు పెద్ద